అదే ఏం చేస్తావు? రావణ్ భాయ్ మధ్యలో వదిలేసిన బిజినెస్లు ఉన్నాయి కదా, ఏదో ఒకటి చేసుకుందామని పర్మిషన్ తీసుకుందామని జైల్లో రావణ్ భాయ్ని కలిశాను. అవునా? రావణ్ భాయ్ ఎలా ఉన్నాడు? నాకు ఒక మాట చెప్తే నేను వచ్చేవాడిని కదా. బాస్ చాలా ప్రెస్టేషన్లో ఉన్నాడు. ఎలా బ్రతికినవాడు అక్కడ అలా చూడాలంటే కష్టంగా అనిపించింది. కానీ ఆలోచిస్తే చేసిన తప్పులకి సరైన శిక్ష పడిందని అర్థమైంది. ఇప్పుడు ఎందుకు రావణ్ భాయ్ మీద నీకు అంత కోపం? నువ్వు అడిగింది రావణ్ భాయ్ చేయనన్నాడా ఏంటి? అవును, తనకు సంబంధించినవి ఏవీ ముట్టుకోవడానికి వీల్లేదు అన్నాడు. కావాలంటే తన ఆస్తిలో శివగామికి సగభాగం రాసిస్తాను, తన కేసును విత్డ్రా చేయించుకొని బయటికి విడిపించమని మాట్లాడమని చెప్పాడు. అవసరమైతే రావణ్ భాయ్ బయటికి రావడానికి తన పూర్తి ఆస్తి రాసిస్తాను అన్నాడు. అంతేకాని నాకు మాత్రం సహాయం చేయడంట. బాయ్ బయటపడడానికి ప్రయత్నం చేస్తే మంచిదేగా. ఆ ఏర్పాట్లేవో చేస్తే బానే ఉంటుంది కదా. నువ్వు మారవు గుణ. నీకు రావణ్ భాయ్ చేసిన అన్యాయం తెలిస్తే ఇలా మాట్లాడు. రావణ్ భాయ్ నాకు ఎలాంటి అన్యాయం చేయలేదు, చాలా ఫేవర్ చేశాడు. రావణ్ భాయ్ గాని ఆదిబాయ్ గాని మనల్ని టిష్యూ పేపర్లా యూజ్ చేసుకుంటున్నారు. ఇదంతా కాదు, అసలు విషయం ఏంటో చెప్పు. నిజం తెలిస్తే నేనెత్తిన పిడుగు పడినట్లవుతుంది. నీ చెల్లెలు మేఘనని చంపింది ఎవరు? శివగామి ఇంటి పని మనిషి. చేయించింది ఎవరో తెలుసా నీకు? శివగామి. అలా నిన్ను నమ్మించారు. నన్నెవరు నమ్మిస్తారు? నిజానికి నీ చెల్లెలు మేఘనని చంపించింది ఎవరో తెలుసా? ఎవరో? ఎవరో కాదు, రావణ్ భాయ్. వదులుకున్నా. ఏం వాగుతున్నావు? వదులుకున్నా. నోటికొచ్చినట్టు ఏదేదో వాగుతున్నావు. వదులుకున్నా. నా మాట వినునా? ఏంటి పిచ్చిగా చేస్తున్నావు? ఇంత నిజం చెప్తే నన్నే చంపాలని చూస్తున్నావు. నీకు అప్పుడప్పుడు నీ చెల్లిని చంపిన వాళ్ళని కనిపెట్టమని కాల్స్ వస్తుండే తెలుసా? ఆ కాల్స్ చేసేది నేనే. ఒకవేళ అదే నిజమైతే ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదు? నిజం తెలిస్తే రావణ్ భాయ్ నన్ను వదిలిపెడతాడా? నా చెల్లెల కోసం ఎంత తప్పించానో తెలుసు కదా. నా చెల్లిని చంపిన వాళ్ల కోసం, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేశానో తెలుసు కదా. అన్నీ నీకు తెలిసి కూడా అప్పుడు చెప్పని వాడివి ఇప్పుడు చెప్తున్నావంటే ఏంటి అర్థం? రావణ్ భాయ్ నీకు హెల్ప్ చేయనందుకా? అందుకని పగ కోసం కథలు చెప్తున్నావా? లేదు గుణ, నేను నిజం చెప్తున్నాను. నా వల్ల నీకు నిజం తెలిసిందని తెలిస్తే ఇప్పటి వరకు నేను బతుకుండేవాడినా? ఎప్పటికైనా నిజం చెప్పాలన్న నా ప్రయత్నం. ఇన్నాళ్ళకి సందర్భం దొరికింది. ఇంతకు ముందు చెప్తే నమ్మేవాణ్ణేమో, ఇప్పుడు చెప్తున్నావు. అందుకే నమ్మకం కుదరటం లేదు. ఇంతకీ నాతో వస్తావా రావా? వస్తాను, కానీ నిజం తెలిసిన రోజు రావణ్ భాయ్ జైల్లో ఉన్నా నువ్వే వెళ్ళి చంపేస్తావు. సరే పద వెళ్దాం. కూర్చో. ఎలా ఉన్నావు శిశిరా? వచ్చిన దగ్గర నుంచి మీ ఇంటికి వద్దాం అనుకున్నాను, కానీ రాలేకపోయాను. పర్వాలేదు పిన్ని గారు, రాజ్ చెప్పే వరకు మీరు కూడా ఇక్కడే ఉన్నారని నాకు తెలీదు. నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఎంత సంతోషం వేసిందో తెలుసా? ఆదిని బతిమాలాను ఇక్కడికి తీసుకురమ్మని. ఇప్పటికి కుదిరిందన్నమాట. తనిప్పుడు బిజీగా ఉన్నాడు. నేను ఈ పక్కనే డాక్టర్ దగ్గరికి వచ్చాను. ఇక్కడికి దగ్గరలోనే మా హాస్పిటల్. అందుకే ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇక్కడికి వచ్చేసాను. నువ్వే డ్రైవ్ చేసుకుని వచ్చావా? అవును పిన్ని. అయ్యో, గర్భిణివయ్యుండి ఇలాంటి పనులు చేస్తారా ఎవరైనా? అలాంటి పనులు చెయ్యొద్దు. నా పనులు నేను కూడా చేసుకోకపోతే ఎలా చెప్పండి? ఇంట్లో ఎలాగో ఒక్కదాన్నే ఉంటాను. అలాగే ఏమీ చేయకుండా కూర్చుంటే బాడీ కూడా వెయిట్ గెయిన్ అయిపోతుంది. ఏవో చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి కదా. చిన్న చిన్న ఎక్సర్సైజులైతే పర్వాలేదు, కానీ ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకూడదు. ఎక్కువగా మెంటల్గా, ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వకూడదు. మీరు సేమ్ మా అత్తమ్మలాగే మాట్లాడుతున్నారు. మీ అత్తమ్మ ఇప్పుడు లేదుగా, ఊరెళ్ళిందిగా. తనొచ్చే వరకు ఇక నుంచి నీ బాధ్యత నాది. చూడండి పిన్ని,
నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఏం చేస్తావమ్మా, కొన్ని పరిస్థితులు మనం అవాయిడ్ చేయలేము, అంతే. అయినా నీ బాగోగులు మంచి చెడు చూసుకోడానికి నేనున్నాను కదా. నా చేతుల మీదుగానే నీ ప్రసవం జరుగుతుందిలే. నేను ముందు దీపక్కి రాజ్కి ఉన్న అనుబంధం చూసి అనుమానపడ్డాను. కానీ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు, మీరు కూడా ఇంత కలుపుగోలుగా ఉన్నారు. ఆ తర్వాత అర్థమైంది రాజ్ తన వాళ్ళందర్నీ, తన అనుకున్న వాళ్ళందర్నీ చాలా మంచిగా చూసుకుంటాడు అని. ఆది ఇన్నాళ్లకి తండ్రి కాబోతున్నాడు. చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఆ ఇంటి మహాలక్ష్మివి. అన్నట్టు డైట్ అది సరిగ్గా ఫాలో అవుతున్నావా? టైంకి తింటున్నావా? నేను నీకు కొన్ని చేసి పంపిస్తాను. అవన్నీ నువ్వు తీసుకుంటూ ఉండాలి. టైం అంటే టైంకి తినాలి, టైంకి నిద్రపోవాలి. నీకు సాయం చేయడానికి మా ఇంటి పని మనిషిని పంపిస్తాను. నీకు తోడుగా ఉంటుంది. ఇంట్లో ఆల్రెడీ పని మనిషి ఉంది. అది వేరు ఇది వేరు అనుకో. అలాగే పిన్ని గారు. సరే, నీకు కాఫీ వద్దొద్దు, జ్యూస్ చేయిస్తాను. సరే, నేను ఒకసారి వాష్రూమ్కి వెళ్ళొస్తాను. సరే వెళ్ళు. నువ్వు వచ్చేలోపు జ్యూస్ రెడీ చేయిస్తాను, సరేనా? సరే. ఆ రూమ్ యూజ్ చేసుకో. ఓకే. శివగామి, శివగామి, మేడం చెప్పండి. ఇంటికి గెస్ట్ వచ్చారు, జ్యూస్ తీసుకురా. ఏం జ్యూస్ తీసుకురమ్మంటారు? ఆరెంజ్ జ్యూసో, దానిమ్మ జ్యూసో, యాపిల్ జ్యూసో ఏదో ఒకటి తీసుకురా. సరే తీసుకొస్తాను. కూర్చో. పిన్ని, నేను ఇంక బయలుదేరుతాను. అరే, అప్పుడే ఎక్కడికెళ్తావు? నాకు కొంచెం పనుంది, బయట చిన్న మీటింగ్ ఉంది. ఏం లేదు, చూడు, కనీసం జ్యూస్ అయినా తాగి వెళ్ళు. పర్లేదు పిన్ని. తాగాలంతే. తీసుకోండి. ఇవ్వు.